హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డు ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒకసారికి ఎటువంటి వీపీఎన్ యాప్స్ యూజ్ చేయకుండా మనం ఫ్రీగా వీపీఎన్ అయితే ఎలా యూజ్ చేయాలని అయితే ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఒకసారి నేను ఐఫోన్లో చూపిస్తాను, ఆండ్రాయిడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, మొత్తం ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఈ వీడియోని అయితే మీరు మొత్తం ఎండింగ్గా క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకపోతే అసలు ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ స్క్రీన్ వచ్చేసరికి జస్ట్ ఇలా మీరు ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు వీపీఎన్ అనేసి కనిపిస్తే, అంటే ఇంతకుముందు మీరు ఏదైనా యాప్ యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు వీపీఎన్ అనేది కనిపిస్తుంటుంది. ఒకవేళ లేదనుకోండి మీరు జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళిన తర్వాత కింద మీకు స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వీపీఎన్ అనేది కనిపిస్తుంటుంది. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక వీపీఎన్ సర్వర్ అయితే నేను యాడ్ చేసి పెట్టిన కాబట్టి నాకు ఇలా వస్తుంది. కాకపోతే మీకు ఎలా వస్తుంది అంటే జస్ట్ మీకు యాడ్ వీపీఎన్ కాన్ఫిగరేషన్స్ అనేది కదా, జస్ట్ ఇలా వస్తుంది అనమాట. దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ టైప్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మీరు L2TP అనేది కదా, జస్ట్ స్టార్ట్ ఆప్షన్ అది సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకి సెలెక్ట్ అయిపోతుంది. డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రీ అని ఎంటర్ చేసుకుంటే మీరు మీకు నచ్చిన పేరు ఏదైనా ఒకటి ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్వర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సర్వర్ వచ్చేసరికి మీరు ఒక ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీనికి వచ్చేసరికి నేను VPN గేట్ అనేసి ఒక వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి దాన్ని మీరు ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు VPNs అయితే కనిపిస్తుంది అనమాట కంట్రీ వైజ్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యునైటెడ్ స్టేట్స్ ఒకటి, జపాన్ ఒకటి, ఇలా మనం చూసుకున్నట్టయితే ఇక కొరియా రిపబ్లిక్ ఒకటి, ఇలా మీకు కావాల్సిన VPN అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు దగ్గర మనకి ఇక్కడ ఇంకో VPN ఉంది, ఇక్కడ మనకి వెనిజులా ఒకటి ఉంది. ఇలా మీకు చాలా రకాల VPNs దగ్గర మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం చాలా వరకు అయితే మనకి ఇక్కడ VPNs అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీరు ఏ VPN కనెక్ట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, కాకపోతే ప్రాసెస్ మాత్రం ఒకటే విధంగా ఉంటుంది అనమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను అంటే జపాన్ దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 219 అనేసి ఒక నెంబర్ ఉంది ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసుకోండి. ఇలా మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న మొత్తం ఐపీ అడ్రస్ మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. ఓకే, ఇలా మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి సర్వర్లో ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అకౌంట్ దగ్గర వచ్చేసరికి మీరు ఏం చేయండి అంటే మీరు VPN అనేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అకౌంట్ దగ్గర VPN అయితే యాడ్ చేసుకున్నాం కదా, దీని కింద వచ్చేసరికి మీరు పాస్వర్డ్ దగ్గర మీద VPN అయితే యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేసి పాస్వర్డ్ కాదు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సీక్రెట్ అనేది కదా, సీక్రెట్ దగ్గర మనకి VPN అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు VPN యాడ్ చేసుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ మీరు స్టేటస్ అనేది జస్ట్ స్టేటస్ పక్కన కనెక్ట్ అనేది జస్ట్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ దగ్గర వచ్చేసరికి మీరు VPN అయితే ఎంటర్ చేసుకొని ఓకే కొట్టేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కనెక్టింగ్ అని పడింది కదా, కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఏంటంటే కనెక్టెడ్ అయిపోతుంది అనమాట. వన్స్ మనకి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి పైన చూసుకున్నట్టయితే మనకి VPN అయితే యాడ్ అయిపోయి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి కనెక్టెడ్ అయితే పడింది, అంటే మనకి ఇప్పుడు VPN అయితే కనెక్ట్ అయిపోయినాం అనమాట మనం. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు VPN అయితే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏదైనా సైట్ యూజ్ చేసినా సరే మీకు ఏంటంటే మీకు జపాన్ నుంచి కనెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే మీకు అయితే గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. గూగుల్ మనకి లొకేషన్ కనిపిస్తుంది కదా, కొంచెం కింద చూసుకుందాం. ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసుకొచ్చినట్టు మనకి వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి మనకి జపాన్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన లొకేషన్ వచ్చేసరికి గూగుల్లో మనకి జపాన్ అయితే చూపిస్తుంది. అంటే ఈ విధంగా మనం ఏంటంటే మన లొకేషన్ అనేది మార్చుకోవచ్చు. ఎటువంటి యాప్ అయితే యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ మనకి ఏంటంటే ఒక సెట్టింగ్స్ వల్ల మనం VPN అయితే సెట్ చేసుకోగలిగాం. ఈ విధంగా అయితే మీరు కూడా మీకు నచ్చిన VPN అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి, డైరెక్ట్ అయితే మీకు VPN అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మీరు ఈజీగా బ్రౌజ్ కూడా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఎలా అంటే జస్ట్ ఏం లేదు, మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ నార్మల్ ఫస్ట్లో మీకు కనిపిస్తుంది అనమాట VPN అనేసి, జస్ట్ మీరు ట్యాప్ చేసేసుకోండి. ఇక్కడ మీకు కనెక్టెడ్ లేదు, జస్ట్ దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మీకు అన్కనెక్టెడ్ అయిపోతుంది, అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు నార్మల్గా చేస్తారు, VPN కనెక్షన్ అనేది పోతుంది. ఈ విధంగా అయితే మీరు ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి మనకి ఏంటంటే కొన్ని యాప్స్ వస్తుంటాయి కదా, యాప్స్ యూజ్ చేయడం వల్ల వాటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కంటే ఇదైతే బెస్ట్ అనమాట ఫ్రెండ్స్. మీకు ఫ్రీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా ఉంటుంది.
ఇదైతే మీకు ఐఫోన్లో చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మీకు సెకండ్ ప్రాసెస్ అది, అంటే మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా మీరు VPN అయితే యాడ్ చేసుకోవడానికి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, మీకు నార్మల్గా మీ ఫోన్లో VPN సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయంటే మ్యాక్సిమం వచ్చేసరికి ఫస్ట్లో మీకు అదర్ వైర్లెస్ కనెక్షన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వస్తుంది, నేను రియల్మీ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నా, అందుకనే మనకి ఏంటంటే ఇక్కడ అదర్ వైర్లెస్ కనెక్షన్స్ కాదు నాకు అది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీరు వేరే ఫోన్ ఏదైనా యూజ్ చేస్తే మాత్రం పైనకి వెళ్ళి జస్ట్ సెట్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ అనే ఐకాన్ కింద మనకి ఏంటంటే ఇక్కడ మనకి సెట్స్ ఉంటుంది, సెట్స్లో ఒకసారి మీరు VPN అయితే సెట్ చేసుకొని డైరెక్ట్ మీకు VPN అయితే అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసుకుని సరే సరిపోతుంది. ఇక్కడ నేను అదర్ వైర్లెస్ కనెక్షన్ అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత కిందికి మన పొజిషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి VPN అయితే కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ఇలా మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా VPN సర్వర్ అంటే యాప్ అని యూజ్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మీకు యాప్ ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. లేదు మీరు ఏదైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు టాప్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని మీరు ట్యాప్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు నేమ్ అని అడుగుతుంది. నేమ్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫ్రీ అని ఇచ్చేయండి. VPN టైప్ వచ్చేసరికి ఇక్కడ మీరు L2TP IP SEC PSK అనేది ఫ్రెండ్స్, జస్ట్ మీరు దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ఇలా మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత సర్వర్ అడ్రస్ అని అనిపిస్తుంది కదా, దీనికి మీరు సేమ్ ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్ వెబ్సైట్ వచ్చేసరికి ఆ వెబ్సైట్ అయితే వెళ్ళండి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత VPN గేట్ .net ఇలా వెబ్సైట్ అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి VPN గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. దీని ఇలా కొంచెం జూమ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ IP అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మనకి IP అడ్రస్ అయితే మారిపోయింది. ఇక్కడ మనకి జపాన్ IP అడ్రస్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం ఒకసారి అక్కడ IP అడ్రస్ అయితే యాడ్ చేసినాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సర్వర్ అడ్రస్ వస్తారు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకున్న సర్వర్ అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్, పైన పబ్లిక్ -VPN-196 అనేసి ఈ IP అడ్రస్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే IP అడ్రస్ అయితే ఇక్కడ అంటే ఆ ఐడి అయితే నేను యాడ్ చేసిన తర్వాత మీకు IP ఐడెంటిఫైర్ వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జస్ట్ VPN అయితే యాడ్ చేసుకోండి. ప్రీషేడ్ కీ ఉంది ఇక్కడ వచ్చారు కూడా మీరు VPN అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ కింద ఫార్వర్డింగ్ రూట్ ఉంది కదా, ఇక్కడ వచ్చరికి 0.0.0/0 అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇలా మనకి సేవ్ మీద క్లిక్ చేసుకుని మనకి VPN అయితే యాడ్ అయిపోతుంది. ఫ్రీ VPN సార్ జస్ట్ మీద ట్యాప్ చేసేసుకున్నారంటే ఇక్కడ మీకు యూజర్ అనే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు VPN అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు యాడ్ చేసుకొని సేవ్ కాంటాక్ట్ అకౌంట్ ఇన్ఫార్మ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కనెక్ట్ మీద క్లిక్ చేసుకున్నారంటే మనకి వచ్చేసరికి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి VPN అయితే కనెక్ట్ అయిపోయింది. అంటే మనకి దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మీరు ఎటువంటి VPN నెట్వర్క్ అయినా సరే, ఎటువంటి ఏ కంట్రీ VPN అయినా సరే మీరు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా ఎటువంటి యాప్ లేకుండా అండ్ దాంట్లో మనం ఎటువంటి యాడ్స్ లేకుండా సరే మీరు ఈజీగా అయితే కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఎటువంటి VPN సర్వీసెస్ అయినా సరే మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, యాడ్స్ ఉండదు. మీరు రకరకాల యాప్స్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఈ యాప్ యూజ్ చేయాలి ఆ యాప్ యూజ్ చేయాలనేసి మీరు వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట. డైరెక్ట్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఇలా కనెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏ కంట్రీ అంటే క్లిక్ చేసుకుంటే ఆ కంట్రీ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫ్రీ దగ్గర వచ్చేసరికి ఆ కంట్రీ నేమ్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు ఒక 10 VPNs యాడ్ చేసుకోవాలనుకోండి, మీకు డిఫరెంట్ VPNs అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ చేయడం ఎలా అంటే జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసుకున్నారంటే మనకి ఇక్కడ డిస్కనెక్ట్ అని వస్తుంది. జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇలా డిస్కనెక్ట్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఈ వీడియో చెప్పాలని అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కొంతమందికి ఇప్పటికీ ఈ వీడియో నచ్చకపోతుండొచ్చు, వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.